శ్రీనివాసరావు గారు కంటిన్యూ చేద్దాం. ఎస్ హరిశ్చంద్ర గారు నమస్తే అండి. ఎస్ హరిశ్చంద్ర గారు వాయిస్ వినిపిస్తుంది, అది ఒకసారి మాట్లాడండి. వినిపిస్తుందండి? యా ఇట్స్ క్లియర్ అండి. మీరు వరుసగా చేస్తున్న కూటమి నాయకులు ఒకవైపు ఒక ప్రాంతంలో చంద్రబాబు మరో ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు, ఇలా ఒకరు సీమలో ఉంటే ఒకరు ఉత్తరాంధ్రలో ఒకరు సీమ. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పరజాలు కట్టుకొని జనం మధ్యలోకి వెళ్ళాడని అనేది మీరు చూస్తున్నారు. అక్కడ ఇక్కడ రెండు డిఫరెన్స్. ప్రజల్లోకి మమేకం అయ్యే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అని అనేది చూశారు. గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు చూస్తే రాష్ట్రానికి కొన్ని నిధులు తీసుకొని రాలని సిచ్యువేషన్ ఏమైనా ప్రాజెక్టులు కానీ లేదు అని అంటే అమరావతి క్యాపిటలైజేషన్ కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసేసి నిధులు ఎవరన్నా ఇస్తాను అని అన్నా కూడా ఇవ్వని పరిస్థితి. చివరికి అధ్వానంగా చెప్పుకోవాలి అని అంటే జల్ జీవన్ మిషన్ నిధులు కూడా మాకు ఇంటింటికి కుళాయిలు కూడా వద్దని చెప్పి ఆ ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టేశారు. వాటిని గత కేబినెట్ సమావేశంలో ఏ విధంగా అయితే నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి ఆ ఎక్స్టెన్షన్ తీసుకుని 2028 వరకు మనం ముందుకెళ్తున్నాం అనేది చూసాం. అలా రాష్ట్రానికి ఎక్కడ పాసిబిలిటీ ఉందో ఆ అన్ని ఏరియాస్ లో, అది ఎయిర్పోర్ట్స్ విషయంలో కావచ్చు, లేదు అంటే పరిశ్రమలు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఆ పరిశ్రమలు తీసుకొని రావడానికి ఏదైనా పాలసీల్లో కొంచెం చేంజెస్ చేసి అలైన్మెంట్స్ మార్చుకునే సిచ్యువేషన్ లో కావచ్చు, వీటన్నిటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తోటి సఖ్యతతో ఉండి మనకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ చివరికి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిని కూడా 3 ముక్కలాటగా ఆడిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజధానిని కూడా చట్టబద్ధత తీసుకొచ్చి రాష్ట్రానికి ఒక భరోసాని తీసుకొస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కూడా ఇప్పుడు భవిష్యత్తులో జరిగే ఎన్నికల విషయం అనేది పక్కన పెడితే మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయి, అందరికీ రీచ్ అవుతున్నాయా లేదా, మధ్యలో ఎక్కడా కూడా అవినీతికి కానీ లేదా రూమర్స్ కానీ ఎటువంటి ఆస్కారం లేకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు గత 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి సోషల్ మీడియా యాక్టివిస్ట్ తో కావచ్చు, ఇంకొంతమంది తోటి చాలా తప్పుడు ప్రచారాలు చేపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా అటువంటి రాంగ్ స్టేట్మెంట్స్ కావచ్చు, అటువంటి ప్రచారాలకు కావచ్చు తావు ఇవ్వకుండా ప్రతి దానికి మినిస్టర్లు అందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ కౌంటర్లు ఇస్తూ వాస్తవాలు ఏంటనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ ప్రజలకి ఏది కరెక్ట్ గా అనేది ఆ డెసిషన్ తీసుకొని మెజారిటీ పోల్స్ కూడా మీరు చూసుకుంటే ప్రతి వారం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఒక కాల్ గానీ మెసేజెస్ గానీ వెళ్ళి రాష్ట్రం గురించి ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకుంటున్నారు. ఆ ఫీడ్బ్యాక్స్ బేసిస్ చేసుకొని నాయకులందరిలో కూడా ఏదైనా తప్పులు ఉంటే అవి సరి చేసుకోండి అని చెప్పడం కావచ్చు, సంక్షేమ పథకాలలో కూడా ఎవరికన్నా అందరికి అందుతున్నాయా, అర్హులకు ఎవరికన్నా అందట్లేదా అనేది కూడా రెగ్యులర్ గా మానిటర్ చేసుకొని రియల్ టైం మానిటరింగ్ ఆర్టీజీఎస్ ద్వారా కూడా అన్ని అప్డేట్ చేసుకొని, ఇకపోతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ విషయం తీసుకుంటే యువగలంలో మేము ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశాం. ఆ 20 లక్షలు 2029 కల్లా ఖచ్చితంగా జాబ్ ఆఫర్ లెటర్స్ వస్తాయా అని అంటే ఒకటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 20 లక్షల మందికి ఉపాధి కలిగించేటట్టుగా చేయడమే ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకుంటే మొన్న వైజాగ్ లో జరిగిన సమిట్ లో 13 లక్షల కోట్లకి ఏ విధంగా అయితే ఎంఓయూలు జరిగినాయి, ఇదివరకు కూడా బీపీసీఎల్ కావచ్చు, అక్కడ హైడ్రోజన్ ప్లాంట్స్ కావచ్చు, వీటన్నిటికీ ఏ విధంగా మనకి శంకుస్థాపనలోకి చేరువలో ఉన్నాము. ఇదివరకు జరిగిన మిస్టేక్స్ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎక్కడ జరగకుండా పనులు కూడా వేగంగా జరగాలి అనేది ఇప్పుడు కూటమిలో ఉన్న అందరి నాయకులకి ముఖ్య ఉద్దేశం అండి. ఇదివరకు ఏంటంటే ఒకే ఒక మనిషి రాష్ట్రాన్ని కంప్లీట్ గా డెవలప్మెంట్ కావచ్చు, క్యాడర్ ని చూసుకోవటం కావచ్చు, ఇవన్నీ చేయటం. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ పైనుంచి మనకేదైనా సహాయ సహకారం కావాలి అంటే ఆంధ్రప్రదేశ్ కి పైనుంచి మోడీ గారు ఇవ్వటము, ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాల్లో చూసుకోవటము, దాంతో పాటు లోకేష్ గారు ఏ విధంగా అయితే అన్ని రాష్ట్రాలే కాకుండా దేశాలు కూడా తిరిగి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో వాళ్ళందరితోటి మాట్లాడి వాళ్ళకి రాష్ట్రం మీద ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం. ఎందుకంటే మధ్యలో వీళ్ళు చెప్తున్నట్లుగా కొన్ని కంపెనీస్ తోటి వీళ్ళు ఎంఓయూలు చేశారండి, కాదని ఎవరు అందరు. కానీ ఆ ఎంఓయూ చేసిన వాటిలో గ్రౌండ్ అవ్వడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ ఇప్పుడు అదే 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 శరత్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఎస్ ఇప్పుడు కూడా కోటిం సర్కార్లో చాలా ఒప్పందాలు చాలా ఎంఓయూలు కుదిరాయి. ఇప్పుడు ఎంతవరకు అవి పెట్టుబడుల రూపంలో మరి ఎంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి అనేది ప్రధానంగా టాస్క్ అని చెప్పి పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే సక్సెస్ అయ్యేది చెప్తారు అది ఎంతవరకు అదే చెప్తున్నాను సార్. అదే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకే డిఫరెన్స్ ఏంటంటే 6 months లోపల ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది గ్రౌండ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని శంకుస్థాపన చేసేసి కార్యరూపం దాల్చి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయాలి అనేది మెయిన్ ఇదనమాట. మనం ఇచ్చిన అగ్రిమెంట్ లో కావచ్చు, ఎంఓఏ లో కానీ చేసింది. ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల కూడా ప్రతి ప్రాజెక్ట్, అది రిలయన్స్ తీసుకోండి, టాటా తీసుకోండి, కాగ్నిజెంట్ తీసుకోండి, ఏ అయినా సరే ఇప్పుడు అన్ని గ్రౌండ్ అయినాయి. కూడా గ్రౌండ్ అయింది. టీసీఎస్ నెక్స్ట్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ January 2026 కి ఇంకొక నెలలో అది కూడా గ్రౌండ్ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే ప్రతిదీ కూడా 1-2 సార్లు ఫాలో అప్ చేసుకొని వాళ్ళకి ఏదైనా పర్మిషన్స్ కానీ ఇంకోటి ఏదైనా ఉంటే సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి త్వరితగతిన అన్ని మా సైడ్ నుంచి క్లియరెన్స్లు ఇచ్చి ఆ తర్వాత కూడా కొంతమంది ఐఏఎస్ టీమ్స్ ని సపరేట్ గా పెట్టి రెగ్యులర్ మానిటరింగ్